ప్రొఫెసర్ గారు గత 30 ఏళ్లుగా భారత రాజకీయాలను పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీల హవా స్పష్టంగా కనిపించింది, హవా నడిచింది. ప్రాంతీయ పార్టీల దెబ్బకు జాతీయ పార్టీలే విలువలాడిన పరిస్థితిని మనం చాలా రాష్ట్రాల్లో చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందా సార్? ప్రాంతీయ పార్టీల హవా ముగియబోతోందా? జాతీయ పార్టీల హవా అంటే రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఎరా స్టార్ట్ అవుతుందా? అంటే ఇండియన్ పాలిటిక్స్లో ఎరా మారిందని అన్నాడు, కానీ కాస్త మొగ్గు అటు ఇటు మారుతుంది. ఇప్పుడే కాదు, 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2009లోనే స్టార్ట్ అయింది ఈ ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగాయి. 2014లో 19లో బీజేపీ సొంతగా మెజార్టీ తెచ్చుకున్నది. సో అందువల్ల ఈ 2009 వరకు ఒక దశ అయితే 2009 తర్వాత బీజేపీ బలపడింది. 2024 వచ్చే వరకు బీజేపీ బలహీనపడినా కాంగ్రెస్ బలపడింది. ఓవరాల్గా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపితే జాతీయ పార్టీల పరిస్థితి మెరుగ్గానే ఉంది. కానీ బీజేపీకి మొదటి నుంచి కాంగ్రెస్ను ఎదుర్కోవడం సులభంగా ఉండేది, ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు బెంగాల్ ఎన్నికలతో, అంతకుముందు ఒరిస్సా ఎన్నికల నెల కిందతో ప్రాంతీయ పార్టీలను కూడా బీజేపీ కంగు తినిపించగలుగుతుంది. ఒక్క కాంగ్రెస్తోనే కాదు, రీజనల్ పార్టీస్ కూడా బీజేపీ దూకుడుకు తట్టుకోలేవు అని నిరూపించింది. సో అందువల్ల మీకు ఈ ట్రెండ్ కొత్త ట్రెండ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోలేదు. కంపారిటివ్లీ ప్రాంతీయ పార్టీల విషయంలో మోడీ బలహీనుడు, బీజేపీ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంటుంది అనే అభిప్రాయం ఉండే. ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ 2024లో ఒరిస్సాలో బిజు జనతాదళ్ ఓడించి బీజేపీ గెలిచింది. 2026లో తృణమూల్ కాంగ్రెస్ ఓడించి బెంగాల్లో బీజేపీ గెలిచింది. సో దాని ఫలితంగా డెఫినెట్గా నేషనల్ పార్టీస్ అసర్షన్ పెరిగింది. విత్ ఇన్ ద ఎన్డీఏ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఇండియా కూటమిలో కూడా డిఎంకే ఓటమి, తృణమూల్ కాంగ్రెస్ ఓటమితో కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది. సో అందువల్ల రెండు వైపులా చూసినా కూడా అధికార విపక్ష కూటముల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం తగ్గి జాతీయ పార్టీల ప్రాబల్యం పెరిగిన మాట నిజం. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే, ఒకటి, ఈ ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న అవకాశవాద రాజకీయాలు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కాకపోతే ఎవరిచ్చారు బీజేపీకి ఎంట్రీ? 2011లో 4 సీట్స్ ఉండే బీజేపీకి. సో మీకు అసలు 4 నుంచి 44% నుంచి 45% ఓటింగ్ ఎలా పెరిగింది? సో మమతా బెనర్జీ కదా, తృణమూల్ కాంగ్రెస్ కదా ఎన్డీఏలో చేరి వాజ్పేయి ప్రభుత్వంలో భాగమై బీజేపీకి బెంగాల్లో ఎంట్రీ ఇచ్చింది. సో ఇవాళ ఎంట్రీ ఇచ్చాక ఇంత వటుడు ఇంత అన్నట్లు మొత్తం బెంగాల్నే బీజేపీ ఆక్రమించుకోగలిగింది. సో ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన అవకాశమే కదా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎవరిచ్చారు? ఇప్పుడు టీడీపీ కనుక పొత్తు పెట్టుకొని ఉండకపోతే బీజేపీ పరిస్థితి అంటే 1% మించి ఓటింగ్ వచ్చేది కాదు కదా, 2019 ఎన్నికల్లాగా అయ్యేది. కానీ బీజేపీకి ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు, మీకు 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు, ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, రాజ్యసభ సీట్లు గెలుచుకున్నారు. మీకు బీజేపీ బలపడుతోంది, ఆర్ఎస్ఎస్ ఎక్స్పాండ్ అవుతుంది, హిందుత్వ ఐడియాలజీకి ఆంధ్రప్రదేశ్లో యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది. ఎన్నడో ఒకరోజు తెలుగుదేశానికి ప్రమాదంగా మారుతుంది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ప్రమాదంగా మారేదాకా గుర్తించలేదు కదా. సో బీజేపీతో రాజీ పడిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ ముక్కచెక్కలై బీజేపీ దూకుడుకు తాళలేక పార్టీ ఉనికి ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకమైంది. సో రేపు టీడీపీకి కూడా ఈ ఛాలెంజ్ వస్తుంది. సో టీడీపీనే ఉపయోగించుకొని బీజేపీ పెరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్సా 20 ఇయర్సా చెప్పలేం, కానీ టీడీపీ ఉనికికే బీజేపీ సవాల్గా మారుతుంది. మీరు చూస్తుండండి. ఎందుకు ఇది నేను చెప్పగలుగుతున్నానంటే, దేశమంతా ఇదే జరిగింది కదా. ఇప్పుడు ఒరిస్సాలో చూడండి, ఒరిస్సాలో బిజు జనతాదళ్ 2009 వరకు బీజేపీతో మిత్రపక్షమే. 2009లో విడగొట్టుకుంది. విడగొట్టుకున్నాక కూడా అప్రకటిత మిత్రపక్షంగానే ఉండే. ఏం జరిగింది తర్వాత? బిజు జనతాదళ్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో వాట్ ఈస్ ద కాస్ట్ బీజేడీ పేడ్? అంటే బీజేపీతో 2009 వరకు కలిసి ఉన్నందుకు, ఆ తర్వాత కూడా బీజేపీని వ్యతిరేకించినందుకు ఇలా బిజు జనతాదళ్ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడే చెప్పాను. సో బీజేపీకి ఎంట్రీ ఇచ్చి బీజేపీని పెంచి పోషించి ఇవాళ బీజేపీ దాడికి తన ఉనికే ప్రశ్నార్థకమైంది. కశ్మీర్లో పీడీపీ బీజేపీతో కలిసి
జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి అధికారం రావడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఇవాళ బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, పీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. పంజాబ్లో అకాలీదళ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి ప్రాణం పోసింది చాలా ఏళ్ళు. ఇవాళ బీజేపీ దూకుడుగా ముందుకొస్తుంది, అకాలీదళ్ థర్డ్ పొజిషన్ అయింది. రేపటి ఎన్నికల్లో 2007 ఫిబ్రవరిలో బహుశా బీజేపీయే ముందుకొచ్చి అకాలీదళ్ 4th ప్లేస్కి పోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ రైతు బేస్ ఉన్న పార్టీ, జాట్ ఫార్మర్ బేస్ పార్టీ అయినా బీజేపీతో పొత్తు పెట్టుకొని వ్యవసాయ చట్టాలపైన మెదలకుంటే ఇవాళ పరిస్థితి ఏంటి? జననాయక జనతా పార్టీకి అసెంబ్లీలో ఒక్క సీట్ లేదు, ఆ పార్టీ అడ్రస్ లేదు, బీజేపీ స్వయాన అధికారంలోకి వచ్చింది. మీకు ఎగ్జాంపుల్స్ ఇన్ని ఉన్నాయి కదా మీకు. సో ఇప్పుడు నేను అన్నాడీఎంకే ఏం చేసింది? ఇప్పుడు డిఎంకే బీజేపీతో కలిసింది, అల్టిమేట్గా బీజేపీ ఏమీ పెరగలేదు, అన్నాడీఎంకే కూడా దెబ్బతిన్నది. సో ఎక్కడ దేశంలో మీకు ఒరిస్సా, బెంగాల్, కాశ్మీర్, హర్యానా 4 రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను. సమాజ్వాదీ పార్టీ ఒకప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ, బీఎస్పీ ఒకప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ. ఇవాళ ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో బీఎస్పీ ఉంది, సమాజ్వాదీ పార్టీ కొట్టుకుంటుంది. సో ఇలా ఒక్క స్టేట్ కాదు మీకు, జేడీయూ బీహార్లో సో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. ఇప్పుడు ఆఖరికి జేడీయూ ముఖ్యమంత్రి కూడా వెళ్ళిపోయి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు, జేడీయూ జూనియర్ పార్ట్నర్గా మారిపోయింది. సో ఎన్ని స్టేట్స్ ఉదాహరణలు ఉన్నాయి? ఇన్ని స్టేట్స్లో ఉన్నప్పుడు మహారాష్ట్రలో శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది, జూనియర్ పార్ట్నర్గా పెట్టుకుంది. ఫైనల్గా శివసేన దెబ్బతిన్నది. శివసేన కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. శివసేనను బీజేపీ 2 ముక్కలు చేసింది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే ఉద్ధవ్ ఠాక్రే కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సో ఇలా ఒక్క ఉదాహరణ కాదు, మీకు స్టేట్ ఆఫ్టర్ స్టేట్ జరుగుతుంది కదా. సో అందువల్ల మీకు బెంగాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఇప్పుడు కాశ్మీర్లో పీడీపీ, హర్యానాలో జననాయక జనతా పార్టీ, పంజాబ్లో అకాలీదళ్, ఒరిస్సాలో బిజు జనతాదళ్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీహార్లో జేడీయూ ఎందుకు దెబ్బతిన్నాయి? బీజేపీకి అవకాశం ఇచ్చి బీజేపీ ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని ఇస్తే బీజేపీ తర్వాత వాళ్ళు మింగేస్తున్నది. ఇది కళ్ళ ముందు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి మనకి ఇంకా లేదు, ఇప్పటి వరకు ఫ్యూచర్లో జరుగుతుందంటే చాలా మందికి నచ్చదు. కూటమిలో చిచ్చు పెడుతున్నా నాగేశ్వరం అంటే నేను పెడితే చిచ్చు అవుతుందా? నాకంత కెపాసిటీ ఉందా? కూటమిలో చిచ్చు పెట్టి కూటమి లేకుండా చేయగలిగే సామర్థ్యం నాకుంటే నేను తెలంగాణలో ఎన్నికల్లో పొడిచేసి ముఖ్యమంత్రి అయిపోయాడు కదా. అంత కెపాసిటీ నాకుంటే నేను రాజకీయాలు విశ్లేషించి దేశం అంతా జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు జరగకపోతుందా? నేను ఇట్లే కూర్చొని విశ్లేషించకపోతున్నా. ఎందుకంటే నేషన్ వైడ్ ట్రెండ్ అది. ఒక్క స్టేట్లో జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని స్టేట్లలో జరిగితే ఇప్పుడు మీకు అస్సాంలో అస్సాం గణ పరిషత్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇవాళ అస్సాం గణ పరిషత్ పరిస్థితి ఏంటి? అసలు ఊరు లేదు, పేరు లేదు, జూనియర్ పార్ట్నర్గా మిగిలిపోయింది. అందువల్ల ఒక్క స్టేట్ కాదు, అస్సాం, బీహార్, హర్యానా, మీకు జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, దేశమంతటా అదే ట్రెండ్ కదా. సో అందువల్ల ప్రాంతీయ పార్టీలు బీజేపీతో రాజీ పడడం వల్ల ఇవాళ ప్రాంతీయ పార్టీలు ప్రశ్నార్థకమవుతున్నాయి. సో ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటున్నాయి. మీకు ఆ తెలంగాణలో బీఆర్ఎస్ ఫస్ట్ స్టెప్ మొదటిసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరించింది. మిషన్ భగీరథను హైదరాబాద్ మెట్రోను మోడీయే ప్రారంభించాడు. సో బీజేపీ ఒక దశలో కరోనా టైంలో ఎవరో విమర్శిస్తే మోడీని ప్రతిపక్ష ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలుగా రియాక్ట్ కావాలి, ఏం దేశ ప్రధాని అట్లా అంటారా అనుకుంటే రియాక్ట్ అయ్యాడు. ఏం జరిగింది తర్వాత? బీజేపీ దుబ్బాకలో దుమ్ము లేపితే హుజురాబాద్లో బీఆర్ఎస్ పల్టీలు కొట్టింది. చివరకు బీజేపీ గెలవకపోవచ్చు కానీ బీఆర్ఎస్ పాలనకు అంతం పలకడంలో బీజేపీ కీలక భూమిక పోషించింది. తెలంగాణలో కూడా అదే జరిగింది. సో ఏ స్టేట్లో జరగలేదు నాకు చెప్పండి. అందువల్ల ఇలా ప్రాంతీయ పార్టీలు బలహీనపడటానికి బీజేపీ పట్ల వాళ్ళు అనుసరించిన విధానాల వల్లనే జరుగుతుంది. సో అందువల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటున్నమాట నిజం. దానికి ప్రధానమైన కారణం బీజేపీతో ఆడిన దాగుడు మూతల వల్ల జరుగుతుంది. బీజేపీ బలపడుతోంది, ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.